దొంగనా గొలిగే ఆనా గొలుగాడు ఈనా గొలుగాడు అని చాలామంది ఆడవారు ఎవరిని పడతా తిట్టేస్తుంటారండి. అసలు గొల్లిగైన పదానికి అర్థం తెలుసా మీకు? చాలామందికి తెలియదండి. ఈ రోజుతో నేను గొల్లిగైన పదానికి అర్థం ఏంటో నేను చెప్తానండి, వివరిస్తాను. బ్రిటిష్ వారు మన ఇండియాని పరిపాలించే టైంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న కొంతమంది ప్రజలు, అంటే ఒక తెగకు చెందిన వారు గొల్లి అన్న పదం వాడేవారండి. ఆ పదానికి అర్థం ఏంటంటే స్త్రీలు యోని భాగాన్ని గొల్లి అని అనేవారంటండి. అప్పుల్లోని బ్రిటిష్ వారిని కానీ రజకుల్ని కానీ వీళ్ళు గొల్లిగా అని తిట్టేవారటండి. అయితే కాలక్రమేణా దాని అర్థం అందరూ మర్చిపోయి గొల్లిగే అన్న పదం మాత్రం కంటిన్యూ అయిపోయిందండి. కంటిన్యూ అయిపోయిన గురించి ఇప్పుడు చాలామంది దాని అర్థం తెలియక ఎవరిని పడతారని కొడుకులు కానీ భర్తలను కానీ లేదంటే తమ్ముళ్ళు కానీ అన్నయ్యని కానీ గొల్లిగా అని తిట్టేస్తుంటారండి. అది చాలా తప్పుడు పదం అనమాట. అది చాలామంది తెలియక ఆ తప్పుడు పదాన్ని వాడేస్తుంటారండి. కొద్దిగా అర్థం చేసుకుంటే చాలా తప్పుడు పదం, మీరు ఎవరిని తిట్టొద్దండి. అలాగా ఈ వీడియోతో మీకు ఇప్పుడున్న గొల్లిగా అన్న పదానికి అర్థం తెలిసిందని నేను అనుకుంటున్నాను. గొల్లిగా అన్న పదానికి అర్థం తెలియని మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. అలా లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి. దొంగనా గొలిగే ఆనా గొలుగాడు ఈనా గొలుగాడు అని చాలామంది ఆడవారు ఎవరిని పడతా తిట్టేస్తుంటారండి. అసలు గొల్లిగైన పదానికి అర్థం తెలుసా మీకు? చాలామందికి తెలియదండి. ఈ రోజుతో నేను గొల్లిగైన పదానికి అర్థం ఏంటో నేను చెప్తానండి, వివరిస్తాను. బ్రిటిష్ వారు మన ఇండియాని పరిపాలించే టైంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న కొంతమంది ప్రజలు, అంటే ఒక తెగకు చెందిన వారు గొల్లి అన్న పదం వాడేవారండి. ఆ పదానికి అర్థం ఏంటంటే స్త్రీలు యోని భాగాన్ని గొల్లి అని అనేవారంటండి. అప్పుల్లోని బ్రిటిష్ వారిని కానీ రజకుల్ని కానీ వీళ్ళు గొల్లిగా అని తిట్టేవారటండి. అయితే కాలక్రమేణా దాని అర్థం అందరూ మర్చిపోయి గొల్లిగే అన్న పదం మాత్రం కంటిన్యూ అయిపోయిందండి. కంటిన్యూ అయిపోయిన గురించి ఇప్పుడు చాలామంది దాని అర్థం తెలియక ఎవరిని పడతారని కొడుకులు కానీ భర్తలను కానీ లేదంటే తమ్ముళ్ళు కానీ అన్నయ్యని కానీ గొల్లిగా అని తిట్టేస్తుంటారండి. అది చాలా తప్పుడు పదం అనమాట. అది చాలామంది తెలియక ఆ తప్పుడు పదాన్ని వాడేస్తుంటారండి. కొద్దిగా అర్థం చేసుకుంటే చాలా తప్పుడు పదం, మీరు ఎవరిని తిట్టొద్దండి. అలాగా ఈ వీడియోతో మీకు ఇప్పుడున్న గొల్లిగా అన్న పదానికి అర్థం తెలిసిందని నేను అనుకుంటున్నాను. గొల్లిగా అన్న పదానికి అర్థం తెలియని మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. అలా లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.